నువ్వు యేసు ప్రభులో ఎంత శక్తిమంతురాలివో, ఎంత శక్తిమంతుడవో నువ్వు కొన్ని సమయాలలో గుర్తించకపోవచ్చు, కానీ అపవాదికి తెలుసు, దేవునికి తెలుసు. ఆమేన్. అపవాదిగానికి తెలుసు. అందుకని నిన్ను కృంగ చేస్తా ఉంటాడండి వాడు నిన్ను కృంగ చేస్తా ఉంటాడు. నా దేవుడు సజీవుడు అని మనము మన నోటితోని ప్రతిదినం మనం పలుకుతూ ఆయన సజీవమైన కార్యాన్ని మనం గుర్తు చేసుకుంటే మనం ఎంత పరిశుద్ధతలోనికి ఆయనతో అంటుకట్టబడి ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటామో వాడికి తెలుసండి. అందుకనే చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే మనకు జ్ఞాపకము రాకుండా చేస్తాడు. వాడు చేసే పని అది. కాబట్టి ఏ రోజు కూడా మనము మర్చిపోకూడదు, నా విమోచకుడు సజీవుడు అని మాత్రమే మనం చెప్పగలగాలి. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నా విమోచకుడు సజీవుడు. ఆ పునరుత్థానపు శక్తిలోనే ఈ బలం ఉందండి. హల్లెలూయా. ఈ పవర్ లోనే నీకు విడుదల ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈ పునరుత్థానపు శక్తియే నిన్ను నడిపిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నీకు స్వస్థతనిస్తుంది, నీ జీవితాన్ని కడుతుంది, నీకు ఆశీర్వాదాలను ఇస్తుంది, నిన్ను ప్రభు చెంతకు చేరుస్తుందండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ సాతాను గాడికి గుర్తుంది, కానీ ఇక్కడ వీరికి గుర్తు లేకుండా కనబడుతుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుడు సజీవుడు అని గుర్తు చేసుకోవాలని దేవుని పేరట మనం చేస్తున్నాను.